గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరం వద్ద నిలకడగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. సుమారు 14,80,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని వశిష్ట, గౌతమి, వైనతెయ్య, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. వరద నీరు ఎగువ ప్రాంతాలతో పాటు కోనసీమలోని పలు లంక గ్రామాలను ముంచెత్తింది. కాజ్వేలు రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. అయినవెల్లి, పి గన్నవరం, ముమ్మిడివరం, ఐ పోలవరం, మామిడి కుదురు, సఖినేటిపల్లి, రావులపాలెం మండలాల్లో వరద నీరు పంట చేలను ముంచేసింది. అరటి, కంద, బొప్పాయి, మొక్కజొన్న, చెరకు మొదలైన పంటలు 5,000 ఎకరాలకు పైగా నీట మునిగాయి. పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్వేపైకి నీరు చేరింది. సఖినేటిపల్లి మండలం అప్పన్న రాములంక కాజ్వే నీట మునగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవీపట్నం మండలంలో కూడా పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విషసర్పాలు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. విలీన మండలాల్లోనూ రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గొంది, గుడిమూలలో స్లూయిజ్ శిథిలమవడంతో వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో జలవనరుల శాఖ సిబ్బంది ఇసుక బస్తాలతో నీటి ఉధృతిని తగ్గించడానికి అడ్డుకట్ట వేస్తున్నారు.